హాయ్ అండి, నేను మీ అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి గులాబ్ జామున్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ బౌల్తో అయితే పిండి అయితే తీసుకున్నాను. కరెక్ట్గా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కొలుచుకుంటే ఆ బౌల్లో వచ్చింది నాకు. ఆ బౌల్ నిండా చిటికెడంతా ఉప్పు వేసుకోండి, ఏదో వేసి నిన్న పేరుకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా సాఫ్ట్గా వచ్చేలాగా చేతితో కలుపుకోండి, ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలునైతే కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలన్నమాట. వద్దో పోయకూడదు, దీనికి ఇన్ని పాలు అని చెప్పేసి లెక్కలేదు. మనకు దాంట్లో పట్టినంత కొన్ని పోసుకొని కలుపుకోవడమేనండి. స్మూత్గా చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలపడం వల్ల ఏమవుతుందంటే క్రాకర్స్ వచ్చేసి నూనెలో వేయగానే పగిలిపోతాయి అన్నమాట, బబుల్స్ ఇడిపోతాయి. దీనికి సరిపడా పాలు అయితే పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూసి ఇది ఆల్రెడీ జారుగా అయిపోయిందని అనుకో, అది ఆల్రెడీ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో ఆ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. కలుపుకోగా చూసారు కదా, ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 minutes మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత మెత్తగా అయితే వచ్చేసిందో. పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలుపుకొని బాల్స్ అయితే చుట్టుకుందాం. బాల్స్ స్మూత్గా అరచెయ్యి మధ్యలో రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. అలా చుట్టుకోవడం వల్ల లోపల క్రాకర్స్ రాకుండా, బబుల్స్ విడిపోకుండా నూనెలో వేసినప్పుడు చక్కగా వస్తాయి. అలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని నూనె అయితే పోసుకుందాము. అవి వేపించడానికి తగినంత నూనె పోసుకొని బాగా కాగనించుకుందాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పోసుకోండి. నూనె ఏ నూనె అయినా పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత అది వేరే పొయ్యి మీద కాగుతుంది కాబట్టి ఈలోపు మనం పక్క పొయ్యి మీద ఇంకొక మందపాటి గిన్నె అయితే పెట్టుకొని 1 కప్పు పిండికి 2 cups షుగర్ అనమాట. 2 కప్పులు షుగర్ పోసి కొన్ని వాటర్ అయితే పోసుకుందాము. పోసుకొని పంచదార అంతా ఒకసారి గరిటతో మెల్ట్ అయ్యేలా తిప్పుకుందాము. సో చూస్తున్నారు కదా, పంచదార సిరప్ అంతా ఎలా మెల్ట్ అయిందో. ఇంకా మెల్ట్ అవ్వాలండి, ఒక 50% అయితే కరిగింది. ఇంకా కొంచెం కరగాలి. ఇదిగో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయితే కరగాలన్నమాట. కరిగి 2 పొంగులు రావాలి. దీనికి తీగ పాకం గట్టి పాకం అంటారు కదా, అలా ఏం అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగి మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాం. ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ పంటికి తగిలితే చాలా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒకసారి స్టవ్ ఆపేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. అది ఈలోపు చల్లారుతుంది, బాగా వేడిగా ఉంది కాబట్టి. ఈలోపు నూనె కాగిపోతుంది కాబట్టి ఒకసారి గులాబ్ జామున్లు అయితే వేయించుకుందాము ఆయిల్లో. ఫస్ట్ నూనె వద్దు కాగినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి వేసుకోండి ఆయిల్లో. వేసుకోగానే కలర్ వచ్చేసినాయి అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి చల్లారిన తర్వాత ఆయిల్లో. అలా వేయడం వల్ల కలరు ఇంకా ఎక్కువ ఏం అవ్వదు, కానీ లోపల కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. అది సో చూస్తున్నారు కదా, అలా వేయించుకున్న బాల్స్ అన్నీ పంచదార సిరప్లో వేసేసుకోవడమేనండి. ఫైనల్ లుక్ అయితే ఇది. బాదం ఉంటే బాదం పైన అలా గార్నిష్ చేసుకోండి. నాకు ఉంది కాబట్టి అది నేను వేసాను, లేని వాళ్ళు ఆప్షనల్ అది. చూడండి ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. అసలు చూడండి, గరిటతో అలా పట్టుకుంటే అసలు ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయండి. ఇలా అనగానే అలా మెల్ట్ అయ్యి కరెక్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. లోపలైతే బాగా ఉడికింది, ఉండల కింద కూడా లేదు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.